ఛానల్కి లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నా. బిఆర్ నాయుడు వీడియో ఏదైతే లీక్ అయిందో అది నిజమైన వీడియో వైసీపీ వాళ్ళు సృష్టించారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. నిజమైన వీడియో అది వైసీపీ వాళ్ళు సృష్టించారు. మీరు మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడగట్ల, లైక్ అడగట్ల, ఏం అడగట్ల. ఒక్క కామెంట్. బిఆర్ నాయుడు వరకు ఈ వీడియో వెళ్తుంది. ఇది నా ప్రామిస్. ఆయన ఖచ్చితంగా చూస్తారు వీడియో. ప్రజలు ఆ వీడియో గురించి ఏమనుకుంటారో ఆయన తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అసలు తిరుపతి అంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలకి, వాళ్ళ యొక్క నమ్మకానికి, భక్తికి నిలువుటద్దం ఆ ప్రాంతం. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం విషయంలో కొంతకాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు సామాన్య భక్తుల్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద సోషల్ మీడియాలో విడుదలైనటువంటి ఒక వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆ వీడియో కేవలం ఒక వ్యక్తిని కించపరచడమే కాకుండా మొత్తం వ్యవస్థ యొక్క పరువు తీసేలా ఉంది అనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజానికి టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒకరి ముఖాన్ని ఇంకొకరికి తగిలించి డీప్ ఫేక్ వీడియోలు చేయడం అనేది చాలా సులభమైన పని. అర్ధరాత్రి వేళల్లో ఇలాంటి తప్పుడు వీడియోల్ని వైరల్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడడం అత్యంత హేయమైన చర్య అంటూ వైసీపీ మీద మండిపడుతోంది టీడీపీ. ఒకరి వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం లేదా వారి మీద అసత్య ప్రచారాలు చేయడం ద్వారా ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలి అని అనుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని అంటుంది టీడీపీ. బిఆర్ నాయుడు టీటీడీ బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన తన కొండ మీద బాధ్యతల్ని కాపాడడానికి, పవిత్రతని కాపాడడానికి, పింక్ డైమండ్ వివాదాలు లాంటివి మొదలుకొని మొన్నటి కల్తీ నెయ్యి వ్యవహారం వరకు కూడా అన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే భక్తుల మనోభావాలు ఎవరి పాలనలో ఎంతగా దెబ్బతిన్నాయో అర్థమవుతుందా అంటున్నారు టీడీపీ వాళ్ళు. స్వామివారి ప్రసాదంలో నాణ్యత పెంచడం, క్యూ లైన్లో భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా తనదైన ముద్ర వేశారు బిఆర్ నాయుడు అంటున్నారు ఆయన సపోర్టర్లు. సౌకర్యాల విషయంలోనే కాకుండా తిరుమల కొండని ఒక పవిత్ర క్షేత్రంగా ఉంచేందుకు ఆయన అనుక్షణం కష్టపడ్డారు అని వాదన వినిపిస్తుంది. టీటీడీ యొక్క సొమ్ముతో కేవలం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోకుండా తన సొంత ఖర్చులతోనే అన్నీ చూసుకునే వ్యక్తి మీద ఇలాంటి బురద జల్లడం చాలా దారుణం అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఆయన సపోర్టర్లు. ఆయన చేస్తున్న మంచి పనులు ఓరవలేకే ఇలాంటి కుట్రలకి తెరలేపుతున్నారు కూడా అని కూడా ఆయన్ని అభిమానించే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. టీటీడీ చైర్మన్ మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి విలువల పార్టీ చేసే పనులకు సంబంధించిందన్న. అయితే ఈ రోజుల్లో ఏది ఒరిజినల్, ఏది డీప్ ఫేక్ వీడియో అనేది తెలుసుకోవడం కొంతమంది కష్టమే. కానీ కొన్ని మీడియా సంస్థలనండి, లేకపోతే మనలాగా కాస్త అవగాహన ఉన్నవాళ్ళనండి, ఏది ఒరిజినల్, ఏది వీడియో ఫేక్ అనేది క్లియర్గా మనకి కొంచెమైనా ఒక అవగాహన వస్తుంది. బిఆర్ నాయుడు వీడియో చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే దాన్ని కొంత ఒరిజినల్ పెట్టి, తన భార్యతోనే ఎవరితో ఉన్నట్టున్నారని కొంత ఒరిజినల్ పెట్టి ఇంకొంత కావాలని ఏదో దగ్గరగా ఉన్నట్టు, క్లోజ్గా ఉన్నట్టు చూపించారని అనిపించింది. బిఆర్ నాయుడు టీడీపీ మనిషి అని కాదు, ఆయన వైసీపీ వ్యక్తి అయినా, జనసేన వ్యక్తి అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ వ్యక్తి అయినా ఇదే మాట చెప్తాను. నేను చూసినప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఏ వీడియోల మీద, మామూలు వీడియోల మీద ఉన్నటువంటి క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నాకైతే ఆ రకంగా అనిపించింది. అలాగని మనం చెప్పేదే పక్కాగా నమ్మాలి అనేం లేదుగా. ఇప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా చెప్తున్నటువంటి మాట, ఏ పార్టీ వాళ్ళైనా నేను చెప్పాలనుకుంది చెప్తా. కానీ ఏ పార్టీకి చెందిన వాడిని నేను చెప్తున్నా కూడా నాదే క్రైటీరియా తీసుకోమని అనట్లా. దాని మీద ఒక ఎంక్వైరీ వేయాలి ప్రభుత్వం, దాన్ని ఫారెన్సిక్ వాళ్ళకి ఇవ్వాలి. ఫారెన్సిక్ వాళ్ళు క్లియర్ కట్గా విత్ దేర్ అబ్సల్యూట్ ఎక్స్పర్టైజ్ వాళ్ళు తేల్చి అవతల పడిస్తారు. లేదు అది అందులో కూడా కాదనే వచ్చింది, అనే వచ్చింది, అయితే మార్ఫ్ వీడియో అనే వచ్చింది. దాని ప్రైవేట్ పరంగా కూడా మనం నిర్వహించుకునే ల్యాబులు అవి ఇవి ఉన్నాయి. వాటిల్లో అయినా ఎవరైతే నమ్మలేదో రేపొద్దున అపోజిషన్ వాళ్ళు దాన్ని అప్పుడు కూడా అక్కడ తీసుకెళ్ళచ్చు. లేదు ప్రభుత్వమే ఫారెన్సిక్ చేసినప్పుడు వాళ్ళే ఇది లేదు, ఇది నిజంగానే జరిగింది, మార్ఫుడ్ వీడియో కాదు అంటే మటుకు ఆయన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నేనేమంటానంటే ఒక ఇన్సిడెంట్ జరగగానే దాని నుంచి తప్పించుకోవడానికి ఒక వర్గం ఎవరి మీద అయితే బ్లేమ్ పడిందో ఆ వర్గం, ప్రస్తుతానికైతే ఇక్కడ బిఆర్ నాయుడు, టీడీపీ కూటమి వర్గం ఎవరైతే బ్లేమ్ వేశారో లేదా బ్లేమ్ వేయించుకున్న వాళ్ళకి అవతల పక్క నిలబడ్డారో ఆ వర్గం, అంటే ప్రస్తుతానికి వైసీపీ కావచ్చు, ఇంకొకళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రెండు వర్గాలుగా వెంటనే విడిపోతారు. విడిపోయి బ్లేమ్ వేయించుకున్న వాళ్ళు నా మీద ఏ బురద పడకూడదు అని కాపాడుకోవటం కోసమే తప్పించిపోతారు తప్ప ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వరు. బురద వేసే వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వరు. గుడ్డిగా ఆ వీడియోలో ఆయన చేశారు అని వీళ్ళు, ఆ వీడియోలో ఆయన చేయలేదని ఈయన తప్ప ఒక టెక్నికాలిటీస్ మీరు ఏం తీసుకొస్తారు? ఎందుకంటే రేపు పొద్దున ఈరోజు బిఆర్ నాయుడు జరిగింది అబద్ధం అనుకుంటే, లేదు నిజంగానే ఆయన చేసి ఉంటే ఆయన చేశారు, దాన్ని తగ్గట్టు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. లేదు ఆయన చేయలేదు అంటే కనుక ఈరోజు ఆయనకి జరిగింది, రేపు పొద్దున ఇంకొకళ్ళకి అట్లా వస్తే ఆ వీడియో మీ ఫోటోను మీ తలకే నా తలకే తగిలిసి రేపు పొద్దున ఉన్నది ఇస్తే, మన ఇంట్లో మనకి అన్యాయం జరిగితే అదే ఇంట్లో వాళ్ళకు లేకపోతే మన ఇంట్లో లేడీస్కో జరిగితే, ఈ సిస్టంలో ఉన్న ఇబ్బందికర సమస్యల్ని పక్కన పెట్టి ఒక ప్రొలాంగ్డ్ ఒక కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్లో సొల్యూషన్స్ ఎట్లా తీసుకురావాలి, పిఎం పొజిషన్లో ఉన్న దగ్గర నుంచి మీ వరకు నా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి వీలైనంత ప్రొసీజరల్ వ్యవహారాల్ని నడిపేటువంటి ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి వీళ్ళందరూ కలిసి. అది వదిలేసి ఈ సిస్టంలో ఆధిపత్యం కోసం
అజమాయిషీ కోసం తెల్లారిన దగ్గర నుంచి ఒకడి మీద ఒకడు బురద జల్లు కూడా నా మీద బురద పడల నీ మీద ఇంకా ఎక్కువ బురద ఉంది చూసుకో అని ఒక రకమైన సైకిక్ మెంటాలిటీలు తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. సో మీకేమనిపించింది? ఆ వీడియో ఒరిజినల్ అనిపించిందా, నిజంగా ఆ వీడియో ఆయనదే వైసీపీ వాళ్ళు సృష్టించారు? రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి.